శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తీర్థం గురించి చెప్తాను. తీర్థాల్లో 4 రకాలు ఉన్నాయి. 1 పంచామృత అభిషేక తీర్థం, 2 పానక తీర్థం, 3 జలతీర్థం, 4 కషాయ తీర్థం. మొదటి పంచామృత అభిషేక తీర్థం. పంచామృత అభిషేక తీర్థాన్ని తీసుకుంటే అన్ని పనులు కూడా అఖండంగా పూర్తి అవుతాయి మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పానక తీర్థం. ఈ తీర్థాన్ని ముఖ్యంగా నరసింహస్వామికి ఎక్కువగా నైవేద్యంగా పెడతారు. మంగళగిరిలోని నరసింహస్వామికి, అహోబిలంలోని నరసింహస్వామికి నైవేద్యం పెట్టడం వలన స్వామివారిని అందరూ పానకాల స్వామి అని పిలుస్తారు. స్వామికి నైవేద్యంగా పెట్టిన పానకాన్ని కొంత భాగం స్వామివారు స్వీకరించగా మిగిలిన తీర్థాన్ని మొత్తం ప్రసాదంగా ఇస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వలన జ్ఞాపక శక్తి కలుగుతుంది, నీరసం దరిచేరదు, మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది, శరీరంలో కొత్త ఉత్సాహం, కొత్త చైతన్యం కలుగుతాయి. అలాగే బీపీ ఉన్నవారికి, నోరు ఎండిపోయినట్లు, తల తిరిగినట్లు ఉన్న వాళ్ళకి అవేవి జరగకుండా ఉంటాయి. ఆకలి బాగా వేస్తుంది, శరీరంలో ఉండే వేడి అంతా సమంగా ఉంటుంది. జలతీర్థం. జలతీర్థం సేవించడం వలన మృత్యువు, సర్వరోగాలు కూడా నివారిస్తాయి. కష్టాలు, దుఃఖాలు ఉపశమనం కలుగుతాయి. కషాయ తీర్థం. ఈ తీర్థం రాత్రి పూజ చేసిన తర్వాత తీర్థాన్ని కషాయంగా ఇస్తారు. ఈ తీర్థం అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయం, కొల్హాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్లో జ్వాలామాలిని దేవాలయం, కొల్లూరులోని మూకాంబిక దేవాలయాల్లో ఈ తీర్థం ఇస్తారు. ఇది ఇవాళ తీర్థం గురించి తెలిసిన కొన్ని విషయాలు. మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.